వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 47 మంది ఎమ్మెల్యేల మీద సీరియస్ అయిన పరిస్థితి చూసాం. చంద్రబాబు నాయుడు గారితో 40 ఏళ్ళుగా ప్రయాణం చేసిన జర్నలిస్ట్గా అరవింద్ కొల్లి గారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అరవింద్ గారు. నమస్తే అండి. మీరు గత 40 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారిని 40 ఏళ్ళుగా అంటే కొంత విద్యార్థి నాయకుడిగా, తర్వాత జర్నలిస్ట్గా చూస్తూనే ఉన్నారు కదా. 32 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా అయిన తర్వాత మీరు ఆయన దగ్గర చాలా కాలం ఆయనతో పాటు ప్రయాణం చేశారు. మీరు మొన్న ఆయన చాలా సీరియస్గా కటువుగా మాట్లాడారు. ఆయన గతంలో ఎప్పుడు అంత సీరియస్గా అంత కటువుగా ఇప్పుడు మాట్లాడలే. అంటే మందలించడం అటెండ్ చేసేవారు, కానీ సీరియస్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది మొన్నే ఫస్ట్ టైం. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? మందలించి ఇంకొక అవకాశం ఇచ్చే అవకాశం ఉందంట. అంటే యాక్చువల్గా మందలించి దారిలో పెట్టడం అనేది ఆయన ఉద్దేశం నాకు కనిపిస్తుంది. ఆయన ప్రస్తావించిన అంశాలు చూసారా? మీరు 1వ తారీఖు పెన్షన్ల పంపిణీకి ఎందుకు వెళ్ళట్లేదు? అవును. ఈ 47 మందిలో దాదాపు 35-39 మంది మీద ఉన్న కంప్లైంట్ ఏంటి? పెన్షన్లు పంచడానికి వెళ్ళట్లేదు. ముఖ్యమంత్రి కొడుకు, ఉప ముఖ్యమంత్రి, ప్రధానమైనటువంటి కీలక నాయకులు, వాళ్ళతో పాటు స్పీకరు, వీళ్ళందరూ వెళ్తుంటే కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళకపోతే, లేదా పార్టీలో ఎదుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళకపోతే అది చంద్రబాబు సీరియస్ తీసుకున్నారు. లోకేష్ వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు, చంద్రబాబు స్వయంగా వెళ్తున్నారు. నియోజకవర్గంలో ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు, లబ్ధిదారులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇది చాలా కీలకమైన అంశంగా ఆయన ఫీల్ అయ్యారు, గట్టిగా చెప్పారు. చెప్తే అయితే నాకు ఇంకోటి గుర్తొస్తుంది రామబ్రహ్మ గారు. చంద్రబాబు 294 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో భాగంగా చార్మినార్, యాకత్పుర ఇట్లాంటి నియోజకవర్గాలకి కూడా సేమ్ ప్రొసీజర్ చేసేవాడు. మాకు ఒక పెద్ద సంశయం ఉండేది, అరే ఏంటి ఇప్పుడు అది గెలవమని తెలుసు, దానికి ఒక 5గురు షార్ట్ లిస్ట్ చేయటం, దాన్ని 3 చేయటం, 3లో 1 ఇదంతా ఎందుకు ఈ ప్రాసెస్ అంతా అని నియోజకవర్గాల్లో ఉండేటటువంటి అన్ని మిగతా నియోజకవర్గాల్లో చేసినట్టే ప్రచారం కానీ ఎంపిక కానీ ఈ ప్రక్రియ అంతా చేసేవాళ్ళు. చేస్తే నేను ఒకరోజు మామూలుగా కూర్చున్నప్పుడు అడిగాను, సరే ఏంటి సార్ ఇది, నీకు 294లో అదొక నియోజకవర్గం ఏమో, నాకు మాత్రం 294తో పాటు అది కూడా నియోజకవర్గం. ఆ 294లో ఏవి చేస్తామో నేను అయ్యే చేయాలి. ఎందుకు అంటే నేను రాష్ట్రానికి, పార్టీకి అధినేతగా నా బాధ్యత ఏంటి? అక్కడ అభ్యర్థిని ఎంపిక చేయటం. అభ్యర్థిని ఎంపిక వీడు గెలవడు అని ఎంపిక చేయటం కరెక్ట్ కాదు నాకు. నేను అదే హోప్ తోటి ఎంపిక చేసేవాడిని. అది నేను మొదటి నుంచి అదే ప్రాసెస్ పాటిస్తున్నా, ఇప్పటికి కూడా అదే పాటిస్తా. ఎన్టీఆర్ ఉన్నప్పుడు అదే పాటించాం, ఇప్పటికీ అదే పాటిస్తున్నాం. ప్రక్రియలో మార్పు లేదు, ఫోకస్లో మార్పు లేదు. 294 నియోజకవర్గాలు అన్నీ ఎట్లా చూస్తానో అక్కడ గ్యారంటీగా గెలవదని తెలిసినటువంటి నియోజకవర్గాన్ని కూడా అట్లాగే చూస్తాను అని ఒక మాట అన్నారు. మీ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలవలేదు కదా ఇంతవరకు. ఇల్లంది నియోజకవర్గంలో గుమ్మడి నరసయ్య గెలుపు గురించి మాట్లాడుతూ గెలవలేదు కదా, మరి నేను గుమ్మడి నరసయ్య గెలుస్తున్నాడు కదా అని చెప్పేసి నేను వదిలేయలేను కదా. మా పార్టీ అభ్యర్థి గెలవడు అనేది నాకు ఆ ఉద్దేశం ఉంటే నేను దాన్ని వదిలేయాలి కదా. కానీ అక్కడ నియోజకవర్గానికి చెందిన ఓటర్గా, అక్కడ నియోజకవర్గానికి చెందిన వాడిగా నీకు ఎప్పుడన్నా అనిపించింది ఆ నియోజకవర్గాన్ని గెలవదు అని మేము పార్టీ ఫీల్ అయినట్టుగా? లేదండి, మీరు తాటిపుచ్చిరామని ఒక అతను తీసుకొచ్చారు, అద్భుతమైనటువంటి ప్రయత్నం చేశారు గెలిపించడానికి అంటే ఇదే పాయింట్. ఇప్పుడు నేను ఇలా నియోజకవర్గంలో పాటించే పాలసీనే చార్మినార్ కానీ యాకత్పుర కానీ పాటిస్తా. ఎందుకు అంటే ఆ 294 నియోజకవర్గాల్లో అది ఒక నియోజకవర్గం పార్ట్. నేను గెలవడు అనే ఉద్దేశాన్ని ప్రీఆక్యుపైడ్ మైండ్ తోటి ఎటువంటి పరిస్థితుల్లో డెసిషన్ తీసుకుని అన్నాడు. అది 2004 ఎలక్షన్స్ ముందు అనుకుంటాను నేను, నాకు గుర్తున్నంత వరకు. ఆయన ఎంత పర్టికులర్గా చెప్పాడంటే ఇట్టి పరిస్థితిలో ఉండాల్సిందే, రాజకీయ పార్టీగా ప్రతి నియోజకవర్గంలో గెలవాలనే ప్రయత్నంతో పోటీ చేస్తాం అని చెప్తే నాకు అది చూసి గుర్తొచ్చి ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ అది గుర్తొచ్చింది. ఆయన ఆ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఏంటి? ఇది ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఉప ముఖ్యమంత్రి చేస్తున్నాడు, కీలక మంత్రులు చేస్తున్నాడు, స్పీకర్ చేస్తున్నారు, వీళ్ళందరూ చేస్తున్నప్పుడు నేను కూడా చెయ్యాలి అని ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అయ్యే దానికి ఇప్పుడు నా మాటలు ఉపయోగపడాలి అనేది ఆయన ఉద్దేశం అనుకుంటున్నా. మీరు అన్నట్టుగా చర్యలు తీసుకుంటారా అంటే దాన్ని ఆయన అంటే దాన్ని హీట్ తీసుకొచ్చి
పని చేయించడం ఆయన ఉద్దేశంలాగా కనిపిస్తోంది తప్ప ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకొని దాన్ని ఏమి మరింత కాంప్లికేట్ చేసే ఉద్దేశం ఆయనకు లేదు. అంటే వాళ్ళకైనా అంత ఉదాసీనత ఎందుకు సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు, డిప్యూటీ సీఎం కష్టపడుతున్నారు, లోకేష్ గారు కష్టపడుతున్నారు, అందరూ కష్టపడుతున్నారు, సీనియర్ నాయకులంతా. వీళ్ళు అంత ఉదాసీనంగా ఎందుకు ఉండాలి? వీళ్ళు కూడా రాజకీయ భవిష్యత్తు బాగుండాలనుకున్నప్పుడు కష్టపడి పని చేయాలి కదా. వాస్తవంగా ఏంటంటే ఆ లబ్ధిదారులతోటి ఇంటరాక్ట్ అవ్వటం ద్వారా వచ్చేటటువంటి అడ్వాంటేజు, వీటన్నిటితో పాటు లబ్ధిదారులకి సంబంధించిన ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ని అబ్జర్వ్ చేయటం, ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ రావడానికి కారణమయ్యాము అనే ఫీలింగ్, వీటి యొక్క సీరియస్నెస్ని, దీని గ్రావిటీని ఈ ఎమ్మెల్యేలు గుర్తించలేదని భావించాలి. ఇప్పుడు వాళ్ళని గుర్తించడానికి తెలియజేయడం కోసం కాస్త పరుషమైనటువంటి భాష వాడారు. రకంగా దాదాపుగా అంటే నేనే వెళుతున్నప్పుడు మీకేంటి అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే 175 నియోజకవర్గాల్లో ప్రతి చోట ఎక్కడో దగ్గర ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో నేను అనుకోవటం 1 సంవత్సరం లోపే పులివెందుల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. తప్పకుండా చేస్తారు. అంటే ఎంతో దూరం లేదు అని చెప్పడం నా ఉద్దేశం. నెల జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని అతి త్వరలోనే 1 సంవత్సరం లోపే, ఒక 5-6 నెలల్లోనే పులివెందు నియోజకవర్గంలోనే చేసే అవకాశం ఉంది. కాబట్టి పులివెందు నియోజకవర్గంలో చేయటం ద్వారా అక్కడ ఎమ్మెల్యే యొక్క ఆయన నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడం, ఎట్ ద సేమ్ టైం మేము ఉన్నాము అని చెప్పడం కూడా అది చూపిస్తారని అనుకుంటున్నాను నేనైతే. మీరు ప్రస్తావించారు కాబట్టి ఆ పులివెందుల నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఆలోచన మొదలయ్యి గతంలో తాము ఎన్నుకున్న వాళ్ళు ఏం పని చేయట్లేదు కాబట్టి జడ్పీటీసీ ఎన్నికలు క్లియర్గా స్పష్టంగా మెజార్టీ చూపించారు, గెలిపించారు కూడా. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు వాస్తవంగా ఎమ్మెల్యేల పని కాదు అది, కానీ ఎమ్మెల్యేల పనిగా మారింది అది. ఎందుకు మారింది? గతంలో నేను బటన్ నొక్కుతున్నా, నేనే మీకు ఇస్తున్నా అన్న ఏదైతే ప్రచారం చేశారో, ఏదైతే ఆచరణలో చూపించడానికి ప్రయత్నం చేశారో, దానికి పోటీగా ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి, అదే సందర్భంలో మంత్రులు స్వయంగా వెళ్ళి లబ్ధిదారులతో లబ్ధిదారులతో ఇంటరాక్ట్ అవ్వటం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అది ఒక అద్భుతమైన అవకాశం, వితౌట్ ఎనీ డౌట్ అద్భుతమైన ఇంకా సంతోషపడతారు. ఇప్పుడు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఉంటారు, వాళ్ళకి ఇది ఎంత ఆసరాగా మారింది. రెండోది, అనేక సందర్భాల్లో నేను చెప్పాను, ఇప్పుడు మళ్ళా ఇది వచ్చింది అవకాశం. అసలు ఈ సామాజిక పెన్షన్ల ప్రక్రియని మొదలుపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ దాన్ని ఇప్పుడు ఈ రకంగా చేయటం ద్వారా కనెక్టివిటీ పెంచుకుంటోంది, జనానికి కనెక్టివిటీ పెంచుకుంటుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అదే ఆచరణలో చూపించేటటువంటి పరిస్థితి ఉంది. లబ్ధిదారులతో ఇంటరాక్ట్ అవటం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దాన్ని ఏదైతే 47 మంది చేయట్లేదో వాళ్ళతో పని చేయించడం అనేది ఇప్పుడు అందుకోసమే ఈ పరుష పదాలు వాడారనేది నాకు అది అనిపిస్తుంది. రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు ఈజీగా తీసుకొస్తున్న ముఖ్యమంత్రి గారికి వాళ్ళ లైన్లో పెడతాం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం ఆ ప్రజలతో మమేకం అవుతూ చేస్తున్న కార్యక్రమాలు చెప్పుకుంటే వాళ్ళకే మంచిది. అంతే కదా. చంద్రబాబు గారు రాజకీయ వ్యవసాయాల గురించి అద్భుతంగా విశ్లేషించిన అరవింద్ కుమార్ కొల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.